బాహుబలి ప్యాక్ గురించి చెప్తున్నా నేను. ఓకే, సో ఇప్పుడు ఆ బాహుబలి ప్యాక్ ఎలా ఉంటుందో చూపించాలి కదా మరి మీకు కూడా. ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఎస్, నా 12 ఏండ్ల నా కష్టం అండి, భుజాల మీద మోసుకుంటున్నా మీకోసం చెప్పాలి కదా. ఓకే, సో ఇవి 12 పుస్తకాల ప్యాక్. నా శ్రమ, 12 ఏండ్ల నా కృషి, నా పట్టుదల, ఎలాగైనా సాధించాలనేటువంటి నా ఆతృత, నా బలం, నా బలగం మొత్తం ఇదేనండి. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో నాకు మా కుటుంబానికి మాత్రమే తెలుసు. ఇది బాహుబలి ప్యాక్ మీకోసం నేను అందజేస్తున్నా. ఇవి మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం 12 బుక్కులు ఉంటాయండి. స్టేజ్ 1 దగ్గర నుంచి, మీరు ఇప్పుడు ముందరిది చూస్తుండేది స్టేజ్ 1. ఒక అద్భుతమైన సెట్ అండి ఇది. దీన్ని మోయడానికే 10 కేజీల బరువు అండి. ఇది 10 కేజీల బరువు ఉంటుంది. ఇది ఉత్త కొరియర్, మీ ఇంటికి రావడానికి కొరియర్ ఛార్జే 500 అవుతుందండి. ఇది కంప్లీట్ కోర్స్ అండి. ఇది ఒక కంప్లీట్ సెట్. ఇంగ్లీష్ నేర్చుకునే పిల్లలకు ఒకే ఒకసారి పేమెంట్, ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టుకోవాలి. ఇది 4000 రూపీస్ కాస్ట్ అండి, 4000 రూపాయలు, 4000 రూపీస్ కాస్ట్. 4000 రూపీస్కి మీకు ప్యాక్ ఒకటే కాకుండా డైలీ 1 అవర్ క్లాస్ చెప్పడం కూడా ఉంటుందండి. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఎవ్రీ బుక్ 1 మంత్ కోర్స్ అది. ఎవ్రీ బుక్ మీకు కంప్లీట్ చేస్తూ వస్తాము. సో ఆ విధంగా బాహుబలి ప్యాక్ అండి. ఇది బేసిక్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుందండి బుక్ సెట్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఆ విధంగా 12 బుక్లు అండి. కంప్లీట్గా 12 సంవత్సరాల నా ప్రయాణం, నా బుర్ర మొత్తం పెట్టానండి దీని మీద. నా కృషి, నా పట్టుదల, నా ప్రేమ, నా కష్టము చాలండి. ఇదే నా ఆస్కారు. ఈరోజు ఏం రా నువ్వు ఏం సాధించావురా అని ఎవరైనా అడిగితే ఇదే నా ఆస్కార్, ఇదే నా గెలుపు. ఇది కొంటారా, నేనేదో కోటాధీశ్వరుని అయినానా, లక్షాధీశ్వరుని అయినానా నేను అడగట్లే, కానీ దిస్ ఈజ్ మై ఆస్కార్, దిస్ ఈజ్ మై లవ్లీ బుక్ సెట్. సో ప్రేమతో ఇది మీ అందరికీ ఎప్పటికైనా ఉపయోగపడతాయండి. ఎప్పటికైనా కాల్ చేయండి. ప్రక్కన నా సెల్ నెంబర్ కూడా కనిపిస్తుంది మీకు, రాము 9390495239. ఈ నంబర్కు కాల్ చేయండి. 1 ఇయర్ కోర్స్, 4000 రూపీస్ కోర్స్ ఫీజ్, చక్కటి పుస్తకాలు, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఇంగ్లీష్ రాణించకపోతే మీ డబ్బులు నేను వాపస్ ఇస్తాను, మీకు ఎటువంటి డౌట్ లేదు, అనుమానం వద్దు. స్టేజ్ 1 సెంటెన్సెస్, ఒక వాక్యము తెలుగులో నుండి ఇంగ్లీష్లో ఏ విధంగా మార్చాలి, అసలు ఒక సెంటెన్స్ను మనం, ఒక వాక్యాన్ని మనం క్రియేట్ చేయాలి, ఫార్మ్ చేయాలి, ఒక వాక్యాన్ని ఎలా సృష్టించాలి అని తెలుసుకోవాలంటే ఒక సెంటెన్స్కి ఏమేమి కావాలి, ఒక వాక్యానికి ఏమేమి కావాలి, పూర్తి స్థాయిలో నేర్పించేటువంటి ఈ పుస్తకంలో స్టేజ్ 1 పుస్తకం అండి. ఇది 212 పేజీలు ఉంటాయండి. కంప్లీట్ కోర్స్. ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలి, ఒక సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, మొత్తం కూడా ఈ పుస్తకంలో నేర్చుకుంటారు. అలాగే రెండవ స్టేజ్ 2 180 పేజెస్, 180 పేజీలు కలిగిన స్టేజ్ 2 అనమాట. ఇందులో నెగిటివ్స్ అంటే ఏంటి, కాంట్రాక్షన్స్ అంటే ఏంటి, డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్, ఈజ్ నాట్, యామ్ నాట్, ఆర్ నాట్, వాజ్ నాట్, వర్ నాట్, విల్ బి నాట్, హ్యావ్ నాట్, హ్యాజ్ నాట్, హ్యాండ్ నాట్. ఇక విల్ నాట్, షల్ నాట్, కెన్ నాట్, మే నాట్, వుడ్ నాట్, షుడ్ నాట్, కుడ్ నాట్, మే నాట్. ఇలాగా ఎన్ని రకాలుగా మనం నాట్లు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడెప్పుడు నెగిటివ్లుగా ఒక వాక్యాన్ని ఎలా మార్చాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ స్టేజ్ నెంబర్ 2లో ఉంటాయి. ఇకపోతే నాట్ కాకుండా అంటే ఇజంట్, ఎమంట్, ఆరెంట్, వాజంట్, వరెంట్, ఓంట్, షెలంట్, కాంట్ ఇలాంటి కాంట్రాక్షన్ పదాలను ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా ఈ స్టేజ్ నెంబర్ 2లో పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ స్టేజ్ నెంబర్ 2 180 పేజీలతో ఉంటుంది. ఇక స్టేజ్ నెంబర్ 3, ఒక వాక్యము ప్రశ్నగా ఎలా అడగాలి, ప్రశ్నించే వాక్యాలు ఎలా ఉంటాయి, క్వశ్చన్స్, ప్రశ్నలు, అసలు ప్రశ్నలు ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి, అడిగేటప్పుడు ఒక వాక్యాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, దాని ఫార్మేషన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా
క్వశ్చన్స్ ప్రశ్నలు అనేటువంటి స్టేజ్ నెంబర్ 3 248 పేజీలు. ఇక స్టేజ్ నెంబర్ 4 కాంజుగేషన్ ఆఫ్ ఎ వర్బ్ 12 టెన్సెస్. ఒక వాక్యంలో వర్బ్ క్రియలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మామూలుగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలా కాకుండా ఈ ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 రకాలు, పాస్ట్లో మళ్ళీ 4 రకాలు, ఫ్యూచర్లో మళ్ళీ 4 రకాలు. అవి ఏంటి? వాటి గురించి పూర్తి వివరణ ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ సందర్భాన ఏ టెన్స్ను ఎలా ఉపయోగించాలి? పూర్తిగా స్టేజ్ నెంబర్ 4లో 324 పేజీలు కలిగినటువంటి పుస్తకం అండి ఇది. కంప్లీట్గా టెన్సెస్కు సంబంధించినటువంటి సపరేట్ బుక్ అండి. అలాగే స్టేజ్ నెంబర్ 5 50 టెన్సెస్, 50 రకాల టెన్సులు అండి. మామూలుగా 3 రకాల టెన్సులు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ 12 రకాల టెన్సులు. ఏవి? ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగా 12 రకాలు ఉంటాయి. కానీ 12 కాదు, ఇంకా 50 రకాలుగా ఉన్నాయి అని పూర్తి స్థాయిలో నేర్పించే పుస్తకం పేరే ఈ 50 టెన్సెస్. అందులో పాజిటివ్లుగా, నెగిటివ్లుగా, క్వశ్చనింగ్గా, నెగిటివ్ క్వశ్చనింగ్గా సుమారుగా 200కు పైగా వాక్యాలు నిర్మించడం ఎలా, ఇవన్నీ కూడా స్టేజ్ నెంబర్ 5లో 400 పేజీలతో ఉంటుంది. అద్భుతమైన మెటీరియల్, 400 పేజీలు కలిగిన స్టేజ్ నెంబర్ 5. అలాగే స్టేజ్ నెంబర్ 6 264 పేజెస్, 264 పేజీలతో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్. అతి ముఖ్యమైనటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి, కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్స్ అండి ఇవి. యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అన్నీ కలిపి ఈ ఒక స్టేజ్లో వస్తాయండి. స్టేజ్ నెంబర్ 6 264 పేజెస్. స్టేజ్ నెంబర్ 7 వాక్యాలు. మనం ఏ వాక్యం మాట్లాడినా కూడా, ఎలాంటి వాక్యం మాట్లాడినా కూడా ఆషామాషి బుక్ కాదండి ఇది. స్టేజ్ నెంబర్ 7 ఎట్లాంటి వాక్యం ఇచ్చినా కూడా దాన్ని పాజిటివ్గా, నెగిటివ్గా, క్వశ్చనింగ్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటారు, నెగిటివ్ క్వశ్చన్గా ఎలా చెప్పాలి. సుమారుగా 464 పేజీలతో 10,000 వాక్యాలతో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి పుస్తకము అని సగర్వంగా చెప్తున్నానండి. ప్రాక్టీస్ చేయాలండి. ఆల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్. పాజిటివ్, నెగిటివ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఈ విధంగా ఎట్లాంటి వాక్యం ఇచ్చినా కూడా మీరు చేంజ్ చేయగలగాలి. అలా ప్రాక్టీస్ చేయడానికి అద్భుతమైన పుస్తకమే స్టేజ్ నెంబర్ 7 464 పేజెస్. ఇక 8వ స్టేజ్, స్టేజ్ నెంబర్ 8 418 పేజెస్తో అసలు ఇంగ్లీష్ గ్రామర్కు కావలసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంప్లీట్ సెట్ ఆఫ్ కోర్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్ అంటే ఏమి, నౌన్కు సంబంధించినటువంటి పదాలేంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పదాలేంటి, వర్బ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పదాలేంటి, అడ్జెక్టివ్స్ అంటే ఏమి, దానికి సంబంధించిన పదాలు, అడ్వర్బ్స్ అంటే ఏమి, దానికి సంబంధించిన పదాలు, ప్రిపోజిషన్స్ అంటే ఏమి, దానికి సంబంధించిన పదాలు, కంజంక్షన్స్ అంటే ఏమి, దానికి సంబంధించిన పదాలు, ఇంట్రడక్షన్స్ అంటే ఏమి, దానికి సంబంధించిన పదాలు. కంప్లీట్గా 418 పేజెస్తో ఈ స్టేజ్ నెంబర్ 8 ఉంటుందండి. స్టేజ్ నెంబర్ 9 కరెక్ట్ ఇంగ్లీష్. మనం సహజంగా ఇంగ్లీష్ వాక్యాలను మాట్లాడేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. సహజ సిద్ధంగా మనం చేసేటువంటి తప్పులేంటి, వాటిని పూర్తి స్థాయిలో సరి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక బుక్ మొత్తం 154 పేజెస్ కలిగిన ఒక సంపూర్ణమైన పుస్తకమే మీకోసం ఉంది. కరెక్ట్ ఇంగ్లీష్ అని అంటారు. సో ఈ కరెక్ట్ ఇంగ్లీష్ వల్ల మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేది సరి చేసుకొని ఆ వాక్యాలను ఇంకొకసారి ఎప్పుడు తప్పు చేయకుండా నేర్చుకున్నటువంటి ప్రక్రియ పేరే ఈ స్టేజ్ నెంబర్ 9 154 పేజెస్ కరెక్ట్ ఇంగ్లీష్. ఇక స్టేజ్ నెంబర్ 10 సుమారుగా పవర్ఫుల్ డైలాగ్స్. అద్భుతమైన పవర్ఫుల్ డైలాగ్స్ అండి ఇవి. నిజ జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో సిచ్యువేషన్స్లో ఎందరి దగ్గర మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడేటప్పుడు అత్యద్భుతమైనటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ మనం నేర్చుకొని ఉంటే
ఇంకా మన ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో పవర్ఫుల్ డైలాగ్స్ 3535 సెంటెన్సెస్ ఈ పుస్తకంలో స్టేజ్ నెంబర్ 10లో 282 పేజీలలో సెట్ చేయడం జరిగింది. స్టేజ్ నెంబర్ 11 జనరల్ ఇంగ్లీష్. సహజ సిద్ధంగా జనరల్గా ప్రతిరోజు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అనేది సుమారుగా 1000 వాక్యాలు ఈ జనరల్ ఇంగ్లీష్ 250 పేజీలు కలిగినటువంటి స్టేజ్ నెంబర్ 11లో పూర్తి స్థాయిలో సహజ సిద్ధమైన మాటలను మీకోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చివరిగా స్మాల్ కాన్వర్జేషన్స్ స్టేజ్ నెంబర్ 12 360 పేజీలతో స్మాల్ కాన్వర్జేషన్స్ అంటే చిన్న చిన్న సంభాషణలు మన ఇంటి వారితో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉన్నప్పుడు మాటలు ఎలా ఉంటాయి, ఇద్దరు స్నేహితులు మాట్లాడుతుంటే ఎలా ఉంటాయి, ఇద్దరు స్నేహితులు ఒక సినిమాకు వెళ్ళే విషయం గురించి మాట్లాడితే ఎలా ఉంటాయి, ఒక టీవీ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక సేల్స్ మ్యాన్ అతనితో మాటలు ఎలా ఉంటాయి, మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక షాప్ కీపర్కు మీకు సంభాషణలు ఎలా ఉంటాయి. ఇలాగా చిన్న చిన్న సంభాషణలు అన్నీ కూడా సుమారుగా స్టేజ్ నెంబర్ 12లో 365 సెంటెన్సెస్, దట్ మీన్స్ 365 సిచ్యుయేషన్స్ని మనము క్రియేట్ చేయడం జరిగింది ఈ అద్భుతమైన పుస్తకం ద్వారా. విద్యార్థులకు శుభవార్త, సమ్మర్ ఆఫర్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ బాహుబలి ప్యాక్ ఇప్పుడు సమ్మర్ ఆఫర్లో 5000 రూపాయల మెటీరియల్ కేవలం 4000 రూపాయలకే అందజేస్తున్నాం. ఇది స్టూడెంట్స్ ఆఫర్ అండి. 100% ఇంగ్లీష్ 12 బుక్స్ ఉంటాయండి, 12 పుస్తకాల ప్యాక్ అండి. స్టేజ్ నెంబర్ 1, 2, 3, 4 అని ఇక్కడ మీరు చూడండి, ఆ బుక్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఇకపోతే మొత్తం కంప్లీట్ సెట్ అన్నమాట. ఈ 12 పుస్తకాలు కనుక ఎవరైనా తీసుకోండి, వారికి తప్పనిసరిగా ఇంగ్లీషు 100% నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కటి పుస్తకాలు, ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా తయారు చేసినటువంటి బాహుబలి ప్యాక్ అండి. ఇది 12 పుస్తకాల ప్యాక్, కానీ విని ఎరగనటువంటి అద్భుతమైన పుస్తకాలండి. ఇవన్నీ కూడా సుమారుగా 4000 పేపర్లతో ఉంటుందండి. 4000 పేపర్ల పుస్తకము మీకు ఇప్పుడు 4000 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. కంప్లీట్ బుక్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ వీడియోలో మీరు గమనించగలరు. ఈ వీడియోను చూడండి, ఈ వీడియోలో ఉన్నటువంటి పుస్తకాలు ఏ కంటెంట్స్ మీద ఉందో మొత్తం గమనించండి. సో టోటల్గా స్టేజ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అని ఆ విధంగా టోటల్గా 12 స్టేజీల వరకు చక్కటి పుస్తకాలు, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, రైటింగ్, రీడింగ్ అన్ని రకాలుగా మీకు ఈ పుస్తకాల్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 100% ఇంగ్లీష్ 12 బుక్స్ ప్యాక్ అండి ఇది. ఇకపోతే ఇది ఈ సమ్మర్ ఆఫర్ అండి అనమాట. సో ఈ ఎండాకాలం మన విద్యార్థులు ఇంట్లో ఉండి హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు సపరేట్ యాప్ కూడా ఇస్తూ, వీడియో కోర్స్ ఇస్తూ చక్కటి పుస్తకాలు అందజేస్తున్నాము. మొత్తం కూడా అంటే యాప్, బుక్స్ అన్ని రకాలుగా మీకు సపోర్టు, ఏ డౌట్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఎప్పుడైనా అడగొచ్చు. సో ఈ బుక్స్ ప్యాక్ అనేది మీకు 12 పుస్తకాల ప్యాక్ ఇప్పుడు కేవలం 4000 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్ అండి, కానీ మేము ఇప్పుడు 4000 రూపీస్కి అందజేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు కింద మీకు నంబర్ కనిపిస్తుంది చూడండి, ఆ నంబర్ మీద వాట్సాప్ అయినా ఉంటుంది, అలాగే కాల్ అయినా చేయొచ్చు. డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడి వివరాలు తెలుసుకోండి. ముందుగా ఈ పుస్తకాలు చూస్తాం సార్ అనేవాళ్ళు కూడా ఎలా ఉంటాయి, లోపల కంటెంట్స్ ఏమేమి ఉంటాయి మీరు చూడాలి అనుకుంటే కనుక మీరు కాల్ చేయండి, మేము మీకు అన్నీ చూపిస్తాము. ఈ కంటెంట్స్ ఇలా ఉంటాయి, ఈ కంటెంట్స్ ఇలా ఉంటాయి అనేది దాని గురించి మొత్తం డీటెయిల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా సరే వెంటనే కాల్ అయితే చేయండి. వాట్సాప్ నంబర్ రాము 9390495239, ఇదే నంబరే. 5000 రూపీస్ కాదండి, కేవలం 4000 రూపాయలకి అందజేస్తున్నాం. సమ్మర్ ఆఫర్ అనమాట. ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంటనే కాల్ చేయండి 9390495239. ఇది మొత్తం కలిపి 12 పుస్తకాలు ఉంటాయండి. మొత్తం కలిపి 12 పుస్తకాలండి. మీకు ఆ డీటెయిల్స్, ఆ 12 పుస్తకాలు ఏమేమి ఉంటాయి అనేది వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అలా వీడియోను చూడండి, మీకు అన్ని బుక్కులు ఫస్ట్ నుంచి వివరంగా చెప్తూ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇంకా కాల్ చేయాలనుకుంటే 9390495239 నెంబర్కు కాల్ చేయండి. విద్యార్థులకు శుభవార్త, ఇక్కడ మీరు చూస్తున్నారు 12 పుస్తకాల ప్యాక్ అండి. అందులో బాహుబలి ప్యాక్ అని చెప్పుకుంటాం మనం.
100% ఇంగ్లీష్ అండి. 12 పుస్తకాలు ఉంటాయి ఇవి. అందులో ఇది కోర్స్ నెంబర్ 1 అండి, 30 days ఛాలెంజింగ్ కోర్స్ అంటాం కదా అది. తర్వాత రెండవ పుస్తకం నెగిటివ్స్ అండ్ కాంట్రాక్షన్స్, 180 పేపర్లు ఉంటుంది. దాని తర్వాత మీకు మూడో పుస్తకం క్వశ్చన్స్ మీద ఉంటుంది, ప్రశ్నలు, మొత్తం ప్రశ్నలు ఉంటాయి ఈ పుస్తకంలో. ఒక విద్యార్థికి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయండి. క్వశ్చన్స్, మనం సహజంగా మాట్లాడే ప్రశ్నలు ఎలా ఉంటాయి. స్టేజ్ నెంబర్ 3 అండి, ఇది 248 పేజీలు. అలాగే స్టేజ్ నెంబర్ 4 324 పేజీలతో కాంజుగేషన్ ఆఫ్ ఎ వర్బ్, టెన్సెస్ గురించి పూర్తిగా ఉంటుందండి. మొత్తం స్టేజ్ నెంబర్ 4 324 పేజీలు. అలాగే ఇది టెన్సెస్ మీద ఉంటుంది. అలాగే 50 టెన్సెస్, మొత్తం టెన్సెస్ అనమాట. స్టేజ్ నెంబర్ 5 ఇది 400 పేజెస్తో అద్భుతమైన పుస్తకం ఇది. మొత్తం 400 పేజీలు ఉంటుంది ఈ పుస్తకము. 400 పేజీలతో 50 టెన్సెస్ అనమాట. అలాగే స్టేజ్ నెంబర్ 6 యాక్టివ్స్, ప్యాసివ్స్, డైరెక్ట్ ఇండెక్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, 4 టాపిక్లు ఒకే దాంట్లో ఉంటాయండి. స్టేజ్ నెంబర్ 6 264 పేజీలతో. అలాగే స్టేజ్ నెంబర్ 7 సెంటెన్సెస్, మొత్తం కూడా వాక్య నిర్మాణము, 464 పేజీలతో అత్యద్భుతమైన పుస్తకం అండి ఇది, సెంటెన్సెస్. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మొత్తం మీకు అన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి 418 పేజీలతో అద్భుతమైన పుస్తకం. స్టేజ్ నెంబర్ 8 ఇది. ఇక స్టేజ్ నెంబర్ 9 వచ్చేసి కరెక్ట్ ఇంగ్లీష్ అండి, ఇది కరెక్ట్ ఇంగ్లీష్ అంటే మనం ఎక్కడెక్కడ కరెక్ట్గా చెప్పాలి, తప్పులు ఎక్కడ మాట్లాడుతుంటాం అనేదంతా ఈ బుక్లో ఉంటుంది. స్టేజ్ నెంబర్ 9 154 పేజెస్. ఇది పవర్ఫుల్ డైలాగ్స్ అండి, ఇది స్టేజ్ నెంబర్ 10 ఇది పవర్ఫుల్ డైలాగ్స్. స్టేజ్ నెంబర్ 10 155 పేపర్స్తో. అలాగే స్టేజ్ నెంబర్ 11 250 పేజెస్ ఉంటుందండి, ఇది అద్భుతమైన పుస్తకం అండి, జనరల్ ఇంగ్లీష్ ఇది. అలాగే స్టేజ్ నెంబర్ 12 లాస్ట్ది అండి, ఇది మెయిన్ వర్బ్స్, ముఖ్యంగా మనం మాట్లాడడానికి కావాల్సినటువంటి మెయిన్ వర్బ్స్, ముఖ్యమైన క్రియలన్నీ కూడా బొమ్మల రూపకంగా ఉంటుందండి ఈ బుక్ అంతా కూడాను. సో ఇదంతా కూడా ఈ సమ్మర్ ఆఫర్గా మీకు 5,000 రూపాయల ప్రోడక్ట్ మీకు 4,000 రూపాయలకి అందజేయడం జరుగుతుందండి. సో ఈ 4,000 రూపాయలకు ఈ బండల్ అంతా మీకు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇకపోతే దీంతోపాటు యాప్, అలాగే మీకు వీడియో కోర్సు మొత్తం కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా ఇంగ్లీష్కు కావాల్సినటువంటి అనేక రకాల ఈబుక్స్, PDF ఈబుక్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ పుస్తకాలను కొనుగోలు చేసుకోండి. ఆర్డర్ చేయదలిచిన వారు కింద నంబర్ ఉంది 9390495239. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఇదే నెంబరేనండి. మీరు ఆర్డర్ చేయదలిచిన వారు జస్ట్ స్క్రీన్ షాట్ ఇచ్చినా సరిపోతుంది, లేదా కాల్ చేసి మాట్లాడండి, రాము సార్ అని మాట్లాడి ఆ తర్వాత ప్యాకెట్ తీసుకోండి. ఇదంతా మొత్తం కలిపి 12 పుస్తకాలు ప్యాక్ అండి. ఓకే, బాహుబలి ప్యాక్ అంటారు దీన్ని.